బుడమేరు అనేది ఒక క్షణంగా వచ్చేసే వాగు. అది ఖమ్మం ప్రాంతం, మైలవరం ప్రాంతం వర్షాలు కొండల్లో కురుస్తుంది. అది క్షణంగా బయలుదేరి అక్కడ విజయవాడ చాలా దగ్గరలోనే ఉంటది. ఆ విటిపిఎస్ కొండపల్లి నుంచి దగ్గరలో ఉంటే టక్కన ఫ్లాష్ ఫ్లడ్ విజయవాడ రూరల్ సిటీ కాదు, మెయిన్ సిటీ కాదు, విజయవాడ రూరల్ ప్రాంతాల నుంచి అది ఎక్కడికి వెళ్ళింది అంటే కొల్లేరు మంచినీటి సరస్సుకి వెళ్ళిపోదు. కొల్లేరు మంచినీటి సరస్సుకి మేజర్ గా వాటర్ వచ్చేది ఈ బుడమేరు నుంచే వస్తాయి. సో దాన్ని కంట్రోల్ చేయలేకపోవడం దశాబ్దాలుగా ఉన్న ప్రాబ్లం. దానికి ఏం చేశారంటే 1970లో వెలగలేరు అన్న గ్రామం దగ్గర ఒక రెగ్యులేటర్ కట్టారు. రెగ్యులేటర్ కట్టి దాన్ని ఆపారు. ఆ రెగ్యులేటర్ కి ఏంటంటే లాకులు ఉంటాయి, గేట్లు ఉండవు. ఇదే ఇప్పుడు లక్ష్మణ్ గారు కూడా చెప్పేది, లక్ష్మణ్ గారు కూడా ఆ ప్రాంత వాసి కాబట్టి ఆయన కూడా కరెక్ట్ గా చెప్పగలిగారు. వెలగలేరు దగ్గర ఉన్నది రెగ్యులేటరే, అది డ్యామ్ కాదు. రెగ్యులేటర్ ఉండేది లాకులు, డ్యామ్ ఉండేది గేట్లు. పాపం జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు ఆ విషయం. సో ఆ రెగ్యులేటర్ ని 1970లో కట్టారు. అది కొంతవరకు ఆపారు. అయితే దాని కెపాసిటీ 10,000 క్యూసెక్స్. అయితే ఆ తర్వాత చరిత్రలో ఏంటంటే 30,000 40,000 కూడా వచ్చేస్తుంది. దానివల్ల ఉపయోగం ఉండట్లేదు. మళ్ళీ విజయవాడ మునుగుతుంది. 1990లో మునిగింది. ప్రతి సంవత్సరం ఆల్మోస్ట్ మాన్సూన్ లో అడపదడపలు అవుతానే ఉండదు. సో దానికి ఏం చేశారంటే అక్కడ నుంచి బుడమేరు డైవర్షన్ ఛానల్ అని ఏదైతే ఈ వాగు ఏదైతే కొల్లేరుకి వెళ్తుందో ఇంకొక డైవర్షన్ ఛానల్ కట్టి 15 కిలోమీటర్లో తవ్వి దాన్ని కృష్ణానదికి కలిపారు. అంటే ఎక్కువ ఫ్లడ్ వచ్చినప్పుడు ఈ ఛానల్ ద్వారా కృష్ణానదిలోకి పంపించేద్దాం అని చెప్పేసి దాని ద్వారా ఫ్లడ్ ని డ్యామేజ్ కంట్రోల్ చేద్దామని చేశారు. అయితే ఆ ఛానల్ కెపాసిటీ 10,000 క్యూసెక్స్. సో మళ్ళీ అది గత 20 ఏళ్ళుగా 15 ఏళ్ళుగా ఏంటంటే ఆ ఛానల్ కెపాసిటీ కూడా సరిపోవట్లేదు. ఎందుకని హెవీ ఫ్లడ్ వచ్చినప్పుడు ఆ 10,000 క్యూసెక్స్ సరిపోక 30,000 40,000 వచ్చినప్పుడు అది తట్టుకోలేకపోతుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారంటే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జీవో నెంబర్ 464/27/2028 జూలై 2, 2018 జీవో ఇచ్చారు. ఇది బుడమేరు డైవర్షన్ కెనాల్ ఎక్స్పాన్షన్. దీన్ని 10,000 క్యూసెక్స్ ని 37,555 క్యూసెక్స్ పెంచాలి. ఈ యొక్క ఛానల్ ని బుడమేరు డైవర్షన్ ఛానల్ ని పెంచే విధంగా విస్తీర్ణం పెంచే విధంగా తద్వారా ఎక్కువ ఫ్లడ్ ని వెళ్ళిపోయే విధంగా ప్లాన్ చేసి దాని విస్తీర్ణ పనులు మొదలుపెట్టి అది 2018లో కాబట్టి ఆ తర్వాత 2019 గవర్నమెంట్ మారిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేయలేదు. ఎక్కడ వేసిన గోంగళ అక్కడే వదిలేశారు. సగం తవ్వి సగం తవ్వగా అక్కడ వదిలేశారు. ఇప్పుడు సమస్య ఏమైందంటే ఎప్పుడైతే అక్కడ వాటర్ ఫుల్ వెలగలేరు దగ్గర ఫుల్ అయిపోయిందో ఈ డైవర్షన్ కెనాల్ లో ఎప్పుడైతే 10,000 కన్నా సరే ఎక్కువ 30,000 20,000 వెళ్ళిపోయిందో ఆల్రెడీ అండర్ కన్స్ట్రక్షన్ లో ఉంది, సరిగ్గా లేదు కాబట్టి గట్టులు తెగిపోయి అక్కడ నుంచి వాటర్ వచ్చేసింది బయటికి. గట్టులు తెగిపోయి 2-3 చోట్ల గన్లు పడిపోయింది ఆ డైవర్షన్ ఛానల్లో. అక్కడ పడిపోయి ఊళ్ళో రోడ్లకు వచ్చేసింది. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలియదు.